కేంద్ర రక్షణ రంగానికి చెందిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ దొనకొండలో 1200 కోట్ల పెట్టుబడితో మిసైల్స్ తయారీ యూనిట్ ను ప్రారంభించబోతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్లో పనులు మొదలై 2028 మార్చికి పూర్తయి సెప్టెంబర్ నుంచి ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయి. దీనివల్ల 1600 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం 1400 ఎకరాలను కేటాయించనుంది. ఇక్కడ మిసైల్స్ తో పాటు ఇతర ఆయుధాలను కూడా తయారు చేస్తారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో 2400 కోట్లతో భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్స్ లిమిటెడ్ భారీ అత్యాధునిక రక్షణ పరికరాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేస్తోంది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు వస్తుందని అధికారులు తెలిపారు. అంతరిక్ష ప్రయోగాలకు సైన్యానికి అవసరమైన 1000 టన్నుల వరకు పేలోడ్లను తీసుకెళ్లే రాకెట్ మోటార్లను ఇక్కడ తయారు చేస్తారు. వచ్చే ఏడాది జూన్లో యంత్రాలను అమరుస్తారు. అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే నుంచి సుమారు 8 కిలోమీటర్లు 2 లేన్ల అప్రోచ్ రోడ్డు, రోజుకు 25,000 కిలోవాట్ల విద్యుత్తు, రోజుకు 2,000 కిలోలీటర్ల నీరు వంటి మౌలిక సదుపాయాలు అవసరమని బీడీఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది.